హాయ్ గాయ్స్, గాజర్తో నేను కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఈ గాజర్ కాకపోతే మామూలు క్యారెట్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా నీట్గా పీల్ చేసుకున్నాను అనమాట. దీన్ని గ్రేట్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పి మొత్తం అన్ని పీల్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకొక 2 బౌల్స్ తీసుకొని అందులో ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్, నేనైతే చిట్టు ముత్యాలు అంటారు రాజనాల బియ్యము, అవి ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి ఒక 30 మినిట్స్ అయితే నానపెట్టాల్సి ఉంటుంది అనమాట. 2 బౌల్స్లో ఒక్కొక్క దాంట్లో స్పూన్ ఎక్కువ అక్కర్లేదు. ఒక స్పూన్ రైస్ నేను వీటిని కడిగి నానపెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇదిగోండి, కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇన్ కేసు ఈ చిట్టు ముత్యాలు లేకపోతే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కీర్ అన్నది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్స్ అన్నిటిని, గాజర్ని గ్రేట్ చేసుకోవాలి. నేను కీర్ చేయడానికి బాండీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అందులో ఒక పెద్ద స్పూన్ అయితే కనుక 3 స్పూన్స్, మీడియం స్పూన్స్ అయితే కనుక 4 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఫస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకుందాం. గీ వేడెక్కిపోయింది. డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. కాజు, బాదం, పిస్తా మూడింటిని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్ అయితే ఫ్రై చేసుకుందాం, లేకపోతే కనుక మాడిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ కొంచెం ఉంది. ఇంకొక స్పూన్ ఇందులో మనము ఇందాక గ్రేట్ చేసుకున్నాం కదా క్యారెట్, గాజరు, అది వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను 2 గాజర్లు అయితే వేస్తున్నాను ఈ కీర్కి, ఒక ½ లీటర్ మిల్క్కి. క్యారెట్ అంతా కూడా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఇందులో మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, నేనైతే కాగిన పాలే పోసాను అనమాట. ఇవి కొంచెం అనుకున్నప్పుడు దీంట్లో మనము ముందుగా నానపెట్టుకుంచుకున్న రైస్ వేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని అయితే కాగనిద్దాం ఫస్ట్. చూడండి, పాలు ఈ విధంగా మరుగుతున్నాయి కదా. మనం ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న రైస్ ఉన్నాయి కదా, ఒక స్పూన్ రైస్ మటుకే ఇందులో వేయాలి. ఇంకో స్పూన్తో మనం నానపెట్టుకున్నవి అవి మనం మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాటర్తో సహా వేసేస్తున్నాను. ఈ రైస్ అంతా ఉడికే వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి వాటర్ తీసేసి కొంచెం ఒక 3-4 డ్రాప్స్ వాటర్ ఉంచి ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరకగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బరకగా అయితే కనుక మిక్సీ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అది కొంచెం చూడండి, ఆ విధంగా మరుగుతున్నాయి కదా. అలా మరిగినప్పుడు మనం మిక్సీ చేసుకున్నది కదా, ఇందులో ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మనం వేసిన రైస్ ఉన్నాయి కదా, అవి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం రవ్వలాగా పట్టేసాం కదా, అది కూడా ఉడకాలి కదా.
ఇంకొంచెంసేపు ఉడకబెడదాం. చూద్దామా ఫైనల్గా ఎలా ఉందో. అంతా కూడా ఉడికిపోయినట్టే ఉంది. చూడండి, ఈ రైస్ పట్టుకొని చూద్దాం ఒకసారి. చూడండి, రైస్ అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులో షుగరు అవి యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూను యాలకుల పొడి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ కప్పుతో 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా కూడా స్వీట్ కరెక్ట్గా లేకపోతే కనుక మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా వేస్టే అనమాట. స్వీటు ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గా తినేవాళ్ళు అయితే 2 కప్స్ సరిపోతుంది. షుగర్ అంతా కలిసే వరకు దీన్ని కలుపుకుందాం. కీర్ అంతా కూడా చిక్కబడిపోయింది. షుగర్ అంతా కానీ కలిసిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, భలే ఉంది. అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో చూడడానికి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట, ఎమ్మీగా. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తున్నాను, కొన్ని గార్నిష్ ఉంచుతున్నాను. గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. దీన్ని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, హాట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. నాకైతే నోరు ఊరిపోతుంది. స్వీట్ అంటే టెంప్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడన్నా మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ కానీ అలా ఎవరన్నా లంచ్కి డిన్నర్కి పిలిచినప్పుడు ఇలా డిజర్ట్ లాగా ఇది చేసి పెట్టాను అనమాట. చాలా బాగా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ డిష్ని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.